ఆది పురుష్ కంటే బాగుందా? ఆది పురుష్ కంటే బాగుందా? ఆది పురుష్ కంటే నెక్స్ట్ లెవెల్ అన్న ఇది. చాలా అంటే సినిమా కోసం చూద్దామని వచ్చా. హనుమాన్ భక్తుని నేను. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి. అందుకే నేను ఈ షోకి వచ్చాను. నేను చాలా అంటే చాలా నాకు బాగా నచ్చి 10 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్లో గూస్ బంప్స్ వస్తుంటాయి. నిజంగా ఒకటే మాట చెప్తున్నా, లాస్ట్ 10 నిమిషాలు అది నాకు నిజంగా అంటే 2 కళ్ళు సరిపోలేదు అన్న. నిజంగా చెప్తున్నా, తేజ గారు కానీ గెటప్ సీన్ అన్న కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలో బాగా నిలవ చేశారు అన్న. నేను ఒక్కటే 1 మోర్ చెప్తున్నా అన్న, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, గిట్మ్యాన్ ఏం కాదు, ఓన్లీ హనుమాన్ అంతే. ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్ అంతే. అసలు చాలా బాగుంది. మీరు మూవీకి అయితే తప్పకుండా వెళ్ళాలి ఫ్యామిలీతో. ఓన్లీ ఒకటే మాట అన్న, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆది పురుష్ కంటే బాగుందా? ఆది పురుష్ కంటే బాగుందా? ఆది పురుష్ కంటే నెక్స్ట్ లెవెల్ అన్న ఇది. హనుమాన్ ఉన్నారు, హనుమాన్ ని చూపించారు, నెక్స్ట్ లెవెల్ చూపించారు అన్న. డైరెక్షన్ అయితే మ్యాడ్ ఉంది అసలు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఈ సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? సంక్రాంతి విన్నర్ హనుమాన్ అనుకోవచ్చా? అలా చెప్పలేమన్న. గుంటూరు కారం ఉందన్న, గుంటూరు కారం చెప్పలేము అసలు. త్రివిక్రమ్లోని డామినేట్ చేయాలి, కష్టమైన సినిమా. చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్ల పక్కా బ్రో. సూపర్ స్టోరీ, సూపర్. అసలు స్టోరీ రైటర్ అసలు పక్కాగా సూపర్ రాసుకున్నాడు అసలు. కేక సినిమా 1000 కోట్లు చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు ఈజీగా సంపాదించేది. హైలైట్స్ సినిమా స్టోరీయే బ్రో. హైలైట్స్ ఇంకేముంటాయి? సినిమా స్టోరీ, అది తీసిన విధానం, ఇవే హైలైట్స్. కేక అసలు గ్రాఫిక్స్ 50 కోట్లతో ఇంత మంచి గ్రాఫిక్స్ తీశాడు. ఆ ఓం రౌత్ గారు నా మొట్ట కూడా అనుకోడు. ఇది 50 కోట్లతో ఎంత బాగా తీశాడు గ్రాఫిక్స్. హనుమాన్ క్యారెక్టర్, హనుమాన్ సూపర్ అండి. అసలు క్లైమాక్స్ ఉంటుంది, అదిరిపోద్ది. అసలు క్లైమాక్స్ అదిరిపోద్ది. సూపర్ బ్రో, సూపర్. చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు పక్కా. ఫస్ట్ వీక్ లో 1000 కోట్లు వచ్చేస్తాయి. చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారు, ప్రశాంత్ వర్మ 50 కోట్లతో ఇంత బాగా తీస్తాడని నేను అసలు అనుకోలేదు. ఓం రౌత్ గారు వేస్ట్ నా కొడుకు. 400 కోట్లు పెట్టి అసలు గ్రాఫిక్స్ లేదు. ఈ సినిమా 50 కోట్లతో ప్రశాంత్ వర్మ తీశాడు. బ్లాక్ బస్టర్ ఇది, బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ఏంటి బ్రో, హీరో చాలా బాగా చేశాడు బ్రో. చిరంజీవి గారు అయితే 1000 కోట్లు ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్లు సంపాదించేది. చిరంజీవి గారు అయితే ఫస్ట్ వీక్ లో 1000 కోట్లు సంపాదించేది. మీరు కళ్ళకి బడ్జెట్ ఇవన్నీ కాదండి, అసలు ఎక్కడ స్టోరీ తీసుకెళ్ళిపోతుంది. మీరు అక్కడక్కడ అనిపించినా కూడా మీరు అది పట్టించుకోరు. హనుమంతుడు అవతల, హనుమంతుడు ఇంతకన్నా ఇంకెవడు, ఎందుకంటే ఇలా ఇంతకన్నా గొప్పగా ఇంకెవడు చూపించలేదు. సో మనకి ఇది ప్రశాంత్ వర్మ దేవుడికి ఎలివేషన్ ఇచ్చాడు కదా, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసాడు. తేజ కన్విక్షన్ కానీ మిగతా వాళ్ళ అందరు యాక్టర్స్ కానీ బాగున్నారు. సముద్రకని మధ్యలో వస్తాడు బ్రదర్. మధ్యలో వచ్చి సముద్రాన్ని కనికి కూడా ఒక ఓ వేసుకోవచ్చు. సంక్రాంతిలో చెప్తున్నాను కదా, సంక్రాంతికి హనుమంతుడు దేవుణ్ణి చూడాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. మీరు భక్తి పార్వశాలు అవి ఏముండవు, మొత్తం ఇక వేసుకుంటాడే. హనుమంతుడు వచ్చేసి ఇట్లా కళ్ళకి కనిపిస్తుంటాడు. దేవుడా మనకి వేసి కొబ్బరికాయ కొట్టే బుద్ధి అయితే అట్లుంది హనుమంతుడు. చెప్తున్నాం కదా, హీరోలు వేరే అందరు వచ్చేస్తారు కానీ హనుమంతుడిని పెట్టి, హనుమంతుడికి బ్యాక్గ్రౌండ్స్ కొని పెట్టి హనుమంతుడితో షూటింగ్ చేసిండు సినిమా అంతే. ఒక్కడ క్లియర్ చెప్తాను, హనుమాన్ మూవీ చూసి వచ్చిన ఎందులో ఎలాంటి డౌట్ లేదు. ఏ సినిమా కదా, ఓన్లీ హనుమాన్ సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ సినిమా, వేరే లెవెల్ భయ్యా. మనోడు యాక్టింగ్ అంటే చిన్నప్పుడే చూసినాం కానీ చిన్నప్పుడు క్యారెక్టర్ కాదు, ఇప్పుడు చేస్తున్నాను మనోడు యాక్టింగ్. మామూలు యాక్టింగ్ అల్టిమేటెడ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. నిజంగా క్యారెక్టర్ వైజ్ గా మనోడు యాక్ట్ చేసిన విధానికి హనుమాన్ సినిమా అనేది సెట్ అవుతుందా సెట్ కదా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా థియేటర్ లో చూసినప్పుడు అయితే అసలు మనోహర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అలాగే వరలక్ష్మి గారు అసలు యాక్టింగ్ అయితే వీరే లెవెల్ అన్న తమ్ముడు అక్క సెంటిమెంట్ ఉంటుంది భయ్యా. తమ్ముడు అక్క సెంటిమెంట్ చాలా లెవెల్. ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. ఆ సెంటిమెంట్ అనేది చాలా బాగుంది. ఒక హనుమాన్ సినిమా అనేది ఇలా తీయాలని మరోసారి నిరూపించు. చాలా బాగుంది భయ్యా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఆర్ఆర్ కానీ, అసలు ఆ ఫైట్స్ కానీ చాలా న్యాచురల్ గా డిఫరెంట్ గా ఉంది. కానీ నాకైతే గ్రాఫిక్స్ లెవెల్ ఇంకో లెవెల్ లో నచ్చింది. సూపర్ భయ్యా, వండర్ఫుల్ మూవీ అయితే బాగుందండి. పండక్కి 11వ తారీఖున స్టార్ట్ అయింది చెప్పాలంటే పండగ వాతావరణం. హనుమంతు చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారు.
రాజమౌళి గారు విఎఫ్ఎక్స్ లో అమ్మ మొగుడు అని అనిపించుకున్నారు కదా, రెండో స్థానంలో మన డైరెక్టర్ కొట్టేశాడండి. ఆ గ్రాఫిక్స్ నిజమా తెలియకుండా సింగిల్ టేక్ లోనే మనకు వేరే ప్రపంచం చూపించాడు. అండ్ హీరో యాక్టింగ్, అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఇవన్నీ చూసుకుంటే నిజంగా అసలు చాలా వండర్ఫుల్ అండి. ఎక్కడ కూడా ఈ విఎఫ్ఎక్స్ లా అనిపించలేదు కదా, నేచురల్ గా అనిపించలేదండి. ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కొండల్లోంచి కెమెరా వెళ్తుంటే 2-3 సెకండ్లు అలా వెళ్తుంటుంటే వేరే ప్రపంచం చూపించండి. నిజంగా అసలు ఎక్కడ గ్రాఫిక్ అని కనపడలేదు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ సినిమాకి మెయిన్ మన మాస్ మహారాజా రవితేజ గారు ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆయన మెయిన్ పిల్లర్, ఆయన కోసం సినిమా చూడాలి నిజంగా చెప్పాలంటే. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మెయిన్ చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ సినిమాకి 50% ఆయనకే హ్యాట్సాప్ చెప్పాలి, డిఓపి అండి.